నిరసన జ్వాలలు నల్ల జెండాలు ఎగిరేయడం, స్వయంగా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ధర్నా చేయడం, యావత్ తెలంగాణలోని ఎమ్మెల్యేలంతా ధర్నా చేయడం, 4.5 కోట్ల ప్రజలు అన్నం పెట్టే రైతన్న బాగుండాలి, అన్నదాత సుఖంగా ఉండాలి అని చెప్పి ఒకరోజు ఎవరైనా అన్నం పెడితే అన్నదాత సుఖీభావం అంటాం. అట్లాంటిది అన్నమో రామచంద్ర నుంచి తెలంగాణ ఈ దేశానికి అన్నం పెట్టే స్థాయికి ఎదిగింది. అయినా 6 నెలల నుంచి మేము పోరాటం చేస్తూ ఉంటే ఈ మోడీ గారికి మూడింది. అందుకోసమే కళ్ళుండి చూడలేని కబోదులుగా బీజేపీ నాయకులు వ్యవహరిస్తూ ఉన్నారు. చెవులుండి వినలేని బండ బీజేపీ లాగా ఉంది. మరి పీయూష్ గోయల్ ఏమో గోల్మాల్ గోయేష్ ఆ పీయూష్ గోయల్ గారికి ఆయుష్ నిండింది. ఆయుష్ లేని పీయూష్ గోయల్ అడ్డగోలుగా మాట్లాడుతూ ఉన్నాడు. తెలంగాణ ప్రజలను నూకలు తినమని అవమానపరుస్తూ ఉన్నాడు. నూకలు తినడం తెలుసు, మాకు నూకలు చెల్లించడం తెలుసు. ఈ రాష్ట్రం నుంచి ఈ దేశం నుంచి బీజేపీని నూకేయడం కూడా తెలుసాను. ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. 5వ తారీఖు నుంచి వరుస పెట్టి ప్రజలంతా రోడ్ల మీద నిరసన తెలియజేస్తూ ఉన్నారు. పంజాబ్ తరహాలో మా వరిని కొనుగోలు చేయండి, లేకపోతే రైతులతో గోక్కున్నోడు కేసీఆర్తో పెట్టుకున్నోడు ఎవరు మిగలలేరు. గతంలో ఈ ప్రాంతంలో ఆర్మూర్ ప్రాంతంలో ఎర్రజొన్న రైతులకు మేము బకాయిలు కావాలని అడిగితే ఆ రోజు మా రైతుల మీద కాల్పులు జరిపినటువంటి నాయకులు, బుల్లెట్లు దించినటువంటి నాయకులు కాంగ్రెస్ పార్టీ ఖతమైపోయింది. మళ్ళీ ఈరోజు హైదరాబాద్ నగరంలో గతంలో చంద్రబాబు గారు కరెంట్ అడిగిన రైతులకు కాల్పులు జరిపితే ఆ నాయకుడు కూడా ఖతమైపోయిండు, ఈ ప్రాంతంలో లేకుండా పోయిండు. మొన్నటికి మొన్న పంజాబ్లో మోడీ గారు 750 మంది రైతులను పొట్టన పెట్టుకొని పంజాబ్ రైతులకు నల్ల చట్టాలను వాపసు తీసుకోవాలని 15 నెలలు రోడ్ల మీద దింపితే మోడీ కూడా పంజాబ్లో ఖతమైపోయిండు. ఆ పార్టీకి బీజేపీ పార్టీకి పంజాబ్ బీజేపీకి టూలెట్ బోర్డు పెట్టుకున్నారు. రేపు రానున్న రోజుల్లో కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా మరి బీజేపీ టూలెట్ బోర్డు పెట్టుకోబోతా ఉంది. మోడీకి మూడింది, మరి పీయూష్ గోయల్కు నూకలు చెల్లుతాయి. అదేవిధంగా ఈ జిల్లా ఎంపీ ఆయన నిన్న రైతులంతా రోడ్ల మీద ఉండి స్వయంగా నిజామాబాద్ ఎమ్మెల్యేలు మంత్రులంతా ధర్నా చౌకలో ధర్నా చేస్తుంటే 7 స్టార్ హోటల్లో ఆయన నిన్న మన ట్రెడ్మిల్ మీద వాకింగ్ చేసుకుంటా జోకులు చేసుకుంటా ఫేస్బుక్లో మాట్లాడుతుండు. కాబట్టి ఆయనకు ఒక లెక్కలు రావు, అవగాహన లేదు. ఫాల్స్ అండ్ ఫేక్ అండ్ ఫ్రాడ్ ఎంపీగా మొదటి సంవత్సరం ముద్రపడ్డది. 2వ సంవత్సరం బక్వాస్ బడే జూటగా ఎంపీగా ముద్రపడ్డది. ఇప్పుడు L3 లంగా లఫంగా లత్కోర్ మాటలు. ఎందుకంటే ఆయన మాట్లాడే మాటలకు, ఆయన చెప్పే విధానానికి, జరుగుతున్న తీరుకు అంతు పొంతు ఉండదు. ఆయన 83,000 కోట్ల రూపాయల కాళేశ్వరం ప్రాజెక్ట్ అయితే 1,50,000 కోట్ల అవినీతి అంటాడు. మిషన్ కాకతీయ 10,000 కోట్లు అయితే 25,000 కోట్ల అవినీతి జరిగింది అంటాడు. మిషన్ ఇలా రైతు బంధుకు 50,000 కోట్లు ఇస్తే అసలు రైతు రుణమాఫీ బంధు జరగలేదని చెప్పి మాట్లాడతాడు. ఈ విధంగా ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా లంగా లత్కోర్ లఫంగా ఎంపీగా ఆయన మారిండు. నిజామాబాద్ ఎంపీగా మేము మిమ్మల్ని ఈ ప్రాంత రైతులుగా ప్రశ్నిస్తూ ఉన్నాం. అయ్యా, మరి నువ్వు ఎంపీగా గెలిచిన 5 రోజుల్లో పసుపు బోర్డు తెస్తా అని చెప్పి పట్టబోయలే పారిపోయిన గజదొంగగా మారిపోయావు. 6 రైతులు కూడా నిన్ను ఉరికిచ్చి ప్రాంతం నుంచి కొట్టారు. రానున్న రోజుల్లో వరి రైతులు కూడా ఉరికించి కొట్టద్దంటే మరి 13,000 కోట్ల రూపాయలు మోడీ గారిని బతిమిలాడి, మోడీ గారి కాళ్ళు మొక్కి ఆ డబ్బులు తీసుకొచ్చి ఈ వరి కొనుగోలు చేయాలని చెప్పి ఈ జిల్లా ఎంపీకి నేను తెలియజేస్తున్నా. ఒకవేళ నువ్వు కనుక 13,000 కోట్లు లేకపోతే నీ టూరిస్ట్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారిని, అదేవిధంగా ఈ ప్రాంత 4 ఎంపీలను, ఆ RRRను, ఈ RRRను తెలంగాణ రైతులంతా 12,739 గ్రామాల్లో బట్టలూడదీసి ఉరికిచ్చి కొట్టే రోజులు దగ్గరికి వచ్చినాయి. అతి తొందరలోనే బీజేపీ పార్టీ ఇక్కడ శూన్యం కాబోతా ఉంది. మళ్ళీ రానున్న ఎలక్షన్లలో పంజాబ్ తరహాలోనే ఒక్క ఎంపీ కూడా మీకు రాకుండా, ఒక ఎమ్మెల్యే కూడా గెలవకుండా తెలంగాణ రైతులతో బుద్ధి చెప్తారు. రైతేడ్చిన రాజ్యం బాగుపడదు, ఎద్దేడ్చిన వ్యవసాయం బాగుపడదు. కాబట్టి రైతులను ఏడిపియకండి. రైతుల శాపం మంచిది కాదు. ఎలక్షన్ రాగానే జై జవాన్ జై కిసాన్ అంటారు. ఎలక్షన్లు అయిపోయిన తర్వాత నై కిసాన్ అనే పార్టీ బీజేపీ పార్టీ. ఇలా ఎన్నికలు రాగానే రైతే రాజు, రైతే దేశానికి వెన్నుముక, రైతు లేనిదే రాజ్యం లేదంటారు. కానీ ఎన్నికల తర్వాత రైతుల వెన్నుముక విరిచేది బీజేపీ పార్టీ. అందరికీ తెలిసిపోయింది. ఇక మీ ఆటలు సాగవు, మీ యాక్టింగ్ సాగదు. కాబట్టి అతి తొందరలోనే మీకు మూడింది. ఈ తెలంగాణ రాష్ట్రం బీజేపీ అధ్యక్షులు ఆయన చిల్లర
చిల్లర పురాణం మాట్లాడతాడు, సొల్లు పురాణం మాట్లాడతాడు. ఇక్కడ వరిని కొనుగోలు చేసి డబ్బులు ఇవ్వమంటే ఈ నిజామాబాద్ ఎంపీ ఏమో వరి కొనుగోలు చేయమంటే బూతు పురాణం మాట్లాడతారు. మీ సొల్లు పురాణంకు బూతు పురాణంకు అతి తొందరలోనే మరి ఫుల్ స్టాప్ పెట్టబోతారు ఈ తెలంగాణ ప్రజలని చెప్పి, తెలంగాణ రైతులని చెప్పి సందర్భం తెలియజేస్తూ, మీకు దమ్ము ధైర్యం ఉంటే, మీకు చీము రక్తం ఉంటే, మీరు తెలంగాణ ప్రజలను అవమానించినటువంటి పీయూష్ గోయల్ వైపా లేదంటే తెలంగాణ రైతుల పక్షాన తెలియజేయాల. మీకు చీము రక్తం ఉంటే 13,000 కోట్లు తీసుకురండి, ఈ రైతులను ఆదుకోండి, లేకపోతే ఈ రైతులే మీకు బుద్ధి చెప్తారని చెప్పి సందర్భం తెలియజేస్తూ, ఈరోజు ఆర్మూర్ ప్రాంతంలో ఇంత పెద్ద ఎత్తున, ఆర్మూర్ పట్టణంలో ఇంత పెద్ద ఎత్తున మరి బైక్ ర్యాలీలు తీసి నల్ల జెండాలు ఎగిరేసి, ఆర్మూర్ నియోజకవర్గంలో జిల్లాలో కూడా 539 గ్రామాల్లో నల్ల జెండాలు ఎగిరేసి బైక్స్ ర్యాలీలు తీసి ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా చేసినటువంటి తెలంగాణ నిజామాబాద్ జిల్లా ప్రజలకు, రైతులకు, కార్యకర్తలకు, ప్రజాప్రతినిధులకు, సర్పంచులకు, ఉప సర్పంచులకు, జడ్పీటీసీలకు, ఎంపీపీలకు, ఎంపీటీసీలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున మరియు మీడియా మిత్రులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. జై తెలంగాణ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.